అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 86 విందాం. పోలీసులు వచ్చారా? అది మన ఇంటికా? ఆయన ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అన్నాడు మౌళి. అతని వెనకే శేఖర్ కూడా హాల్లోకి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అటువైపే చూస్తున్నాడు. అంతలో పోలీసులు ఇంట్లోకి వచ్చేసారు. వాళ్ళని చూస్తూనే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా అటువైపే చూస్తున్నారు, కుర్చీలో నుండి లేచి నుంచుని. వచ్చిన పోలీసుల్లో హెడ్ ముందుకొచ్చి, మైఖేల్ మీకు ఏమవుతారు అన్నాడు సూటిగా దేవ్ వైపు చూస్తూ. మైఖేల్ పేరు వినగానే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న సమీర్ అటుగా వచ్చి, మైఖేల్ భయ్య మా ఆయనకి పర్సనల్ అసిస్టెంట్. మొన్ననే లీవ్ తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళాడు. ఇంతకీ ఏం జరిగింది అంత ఆందోళనగా. మైఖేల్ లీవ్ తీసుకుని ఊరు వెళ్ళాడని మీకెవరు చెప్పారు అన్నాడా హెడ్ సమీర్ వైపు తిరిగి చూసి. అది దేవ్ గారు చెప్పారు అంటూ దేవ్ వైపు చూపించింది సమీర. ఆమె చూపించిన వైపు తిరిగిన హెడ్, చెప్పండి మిస్టర్ దేవ్, నిజంగా మైఖేల్ లీవ్లో ఉన్నాడా? వాళ్ళ ఊరికి వెళ్ళాడా అన్నాడు గుచ్చుగుచ్చు అడుగుతూ. అది లేదు, మైఖేల్ లీవ్ తీసుకోలేదు. చెప్పాలంటే మైఖేల్ 4 రోజులుగా కనపడడం లేదు. అతని గురించే మేం కూడా వెతుకుతున్నాం అన్నాడు దేవ్. ఆ మాటకు సమీర దేవ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, మీరికి అతని కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను వెతికినా మీకు దొరకడు. కారణం అతను ప్రాణాలతో లేడు కాబట్టి అన్నాడు హెడ్. అంతే. ఆ మాట విన్న అందరూ ఆశ్చర్యపోతుంటే సమీర కాస్త ఎక్కువ ఆశ్చర్యపోవడం గమనించిన హెడ్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం అన్నాడు సమీర వైపు తిరిగి చూస్తూ. లేదు అంది సమీర తడబడుతూ. సరే అయితే మేము ఇంకాస్త మీతో మాట్లాడాలి, అలా వస్తారా దేవ్ గారు అంటూ దేవిని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ మేడ మీద నుంచి కిందకు వస్తున్న అంజుని చూసి, ఎవరు ఆమె అన్నాడా హెడ్. తన భార్యకి చెల్లెలు అన్నాడు దేవ్ అంజు వైపు చూపిస్తూ. అవునా, కానీ ఈమెను ఎక్కడో చూశానే అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి ఇందాక హాస్పిటల్లో చూసిన సీసీటీవీ ఫుటేజ్ని గమనిస్తూ, ఈమె మైఖేల్ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడే ఉన్నారు అన్నాడు. అతడు ఒక్కసారిగా తలెత్తి అంజు వైపు చూసి. అంతే. ఆ మాటకు అందరూ అంజు వైపు తిరిగి చూశారు. మైఖేల్ని అంజు హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి అంది ఆశ్చర్యంగా సమీర. అది ఆమె చెప్పాలి, అసలు ఏం జరిగిందో అన్నాడు హెడ్ అంజు వైపు లాఠీతో చూపిస్తూ. అంజు భయంగా చూస్తూ, మైఖేల్ని నేను హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి, నాకేం తెలియదు అంది తడబడుతూ. అంజు తడబాటు పడ్డం చూసిన హెడ్, అవునా, మీకేం తెలియదన్నప్పుడు అతని ట్రీట్మెంట్కి ఎందుకు డబ్బులు పే చేశారు అంటూ ఫీ రిసిప్ట్స్ చూపించాడు. దానితో సగం తేటతెల్లమైపోవడంతో సమీర అంజు వైపు చూస్తూ, మైఖేల్కి ఒంట్లో బాగాలేదని నీకు తెలిసినప్పుడు మాకెందుకు చెప్పలేదు అంది కాస్త అనుమానంగా చూస్తూ. అంతలో అమరు ముందుకొచ్చి, అసలు ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్పండి ఆఫీసర్ అన్నాడు. దానికి ఆఫీసర్ అమరు వైపు చూసి, ఏం జరిగిందో మాకు కూడా సరిగ్గా తెలియదు, బట్ మాకు తెలిసిన వరకు నిజమేంటంటే మైఖేల్ని ఎవరో చంపాలని వ్యాన్ కిందకు తోశారన్నాడు. అంతే. ఆ మాటకి, అబద్ధం, అతను నేను చంపాలని వ్యాన్ కిందకు తోయలేదు, జస్ట్ అనుకోకుండా వెనక్కి తోసేసరికి అతనే వ్యాన్ కింద పడ్డాడు అంది అంజు. అంతే. ఆమె చెప్పిన మాట విన్న అందరూ షాకింగ్గా ఆమె వైపు చూస్తుండిపోయారు తెల్లముఖాలు వేసుకుని. అంజు మాటలకి ఆఫీసర్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, అది మీకెలా తెలుసు అంటే మీరే అతన్ని అన్నాడు. అప్పటికి కానీ అంజు ఏం మాట్లాడిందో ఆమెకు అర్థం కాలేదు. అర్థమైన వెంటనే నాలుగు ఖర్చుకుని, అదే నేను అతన్ని అలా ఎవరో వ్యాన్ కిందకు తోయడం చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, ఫీ కూడా కట్టాను అంది ఇంకాస్త తడబడుతూ. అంజు చెప్పిన జవాబు విన్న ఆఫీసర్ పెద్దగా నవ్వుతూ, బాగుంది, ఇందాక మైఖేల్ గురించి మీకేం తెలియదన్నారు, ఇప్పుడేమో ఎవరో అతను వ్యాన్ కిందకు తోసి చంపాలని ప్రయత్నిస్తే మీరు కాపాడారని చెప్తున్నారు అన్నాడు అదోలా లుక్కిస్తూ. ఆ మాటలకి దొరికిపోయాననుకుంటూ ఏం మాట్లాడకుండా నీళ్ళు నములుతోంది అంజు. అది చూసిన ఆఫీసర్, నా ప్రశ్నకు జవాబు చెప్పండి మిస్ అంజలి గారు అన్నాడు రెట్టిస్తూ. ఏం చెప్పాలి,
నాకేం తెలియదు అంది బుకాయిస్తూ అంజు. ఓ అవునా, అయితే మీకు నిజంగా ఏం తెలియదా? సరే అయితే అసలు ఏం జరిగిందో నేను చెప్తానంటూ తన ఫోన్ ఆన్ చేసి అందులో వీడియో ఒకటి అందరికీ చూపించాడు ఆఫీసర్. అది చూస్తూనే అందరూ షాక్ అవుతూ అంజలి వైపు కోపంగా చూస్తున్నారు. అంజలి నీళ్లు నములుతూ అందరి వైపు చూస్తోంది. ఆ వీడియోలో దేవ్ అంజలి వెనక్కి తోస్తుంటే అంజలి దేవ్ మీద పడ్డం, అది దేవ్ సహించలేక అంజలి చెంపపై కొట్టడం, అంతలో అక్కడికి మైకేల్ రావడం, అంజలి నుండి దేవుని విడిపించి మత్తులో ఉన్న దేవుని ఎత్తుకుని బయటకు తీసుకువెళ్ళడం, కాసేపటి తర్వాత మళ్ళీ మైకేల్ ఆ గదిలోకి రావడం, వచ్చిన మైకేల్ని చూసి అంజలి ఏడవడం, మైకేల్ ఆమెను ఓదార్చడం, తర్వాత అంజలి మైకేల్ని హత్తుకోవడం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి బెడ్ మీదకి చేరడం అక్కడి వరకు ఉంది. అది చూసిన సమీర్ కోపంతో ఊగిపోతూ, హౌ డేర్ యూ అంజలి, నేరమంతా నువ్వు చేసి తప్పు దేవుగారి మీదకి నెడతావా, అతని పరువు తీస్తావా అంటూ కొట్టడానికి ముందుకు వెళ్ళేసరికి ఆమె చేయి పట్టుకుని ఆపాడు దేవ్. తను ఆపిన దేవ్ వైపు చూస్తూ, నన్ను వదలండి దేవుగారు, నేను ఇలా వదలకూడదు అంది కోపంగా. జస్ట్ కామ్ డౌన్ సమీరా, నిజం ఇంకా సగమే తెలిసింది, మిగతాది కూడా తెలియనివ్వు అన్నాడు చాలా కూల్గా దేవ్. దేవ్ కూల్నెస్ని చూసి సమీర ముందు ఆశ్చర్యపోయినా అంతలోనే అతనికి ఇదంతా ముందే తెలుసు అనుకుని కాస్త తగ్గి వెనక్కి జరిగింది. అంజలి వైపు చూసిన ఆఫీసర్, చెప్పండి మిస్ అంజలి, జరిగిందంతా వివరంగా చెప్పండి, లేకపోతే మీపై హత్యా నేరం కేసు పెట్టవలసి వస్తుంది అన్నాడు భయపెడుతూ. ఆఫీసర్ అలా భయపెట్టేసరికి చెప్తాను, అంతా చెప్తాను అంటూ అందరి వైపు చూస్తూ, మీరిప్పుడు చూసిన వీడియో పూర్తిగా నిజం, ఆ రోజు నేను చూపించింది సగం మాత్రమే నిజం. నేనే దేవుబావుగాని ట్రాప్ చేసి నన్ను అతను పెళ్లి చేసుకునేలా చేయాలని ఇదంతా చేశాను. ఆ రోజు నేను లిఫ్ట్ అడిగితేనే దేవుగారు నాకు పబ్ వరకు లిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అతని వెనుకే అతనికి తెలియకుండా పబ్లోకి వెళ్ళిన నేను అతనికి తెలియకుండా అతని డ్రింక్లో మత్తు మందును కూడా కలిపి అతనికి మైకం వచ్చేలా చేశాను. ఎవరూ చూడకుండా మైకంలో ఉన్న దేవుబావ గారిని ముందే అతని పేరు మీద బుక్ చేసిన రూమ్లోకి తీసుకెళ్లాను. మైకంలో ఉన్న అతనితో తప్పు చేయించాలని చూశాను, కానీ ఎంత మైకంలో ఉన్నా అతను నా స్పర్శను గుర్తించారు. నేను సమీరన్ కాదని అర్థం చేసుకుని నన్ను దూరంగా నెట్టారు. కానీ నేను నా పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుగారిని వెన్నంటే కాపాడుతూ ఉండే మైకేల్ సడన్గా డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు. నాపై కోప్పడి మైకంలో ఉన్న దేవుబావు గారిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. నా ప్లాన్ చెడిపోయిందని నేను ఏడుస్తూ ఉంటే బావగారిని కారులో కూర్చోబెట్టి మైకేల్ మళ్ళీ లోనికి వచ్చి నేను అలా ఎందుకు చేస్తున్నానో కారణం అడిగాడు. నేను చెప్పిన కారణం విని అతను నిర్ఘాంతపోయాడు. నేను చేస్తుంది తప్పని నాకు వివరించాలనుకున్నాడు. కానీ నేను వినకుండా నాకు డబ్బు, పరపతి, ఇంకా సమీర్ కన్నా బెటర్ ప్లేస్ కావాలని పిచ్చిపట్టిన దానిలో ఏడుస్తూ ఉంటే నన్ను హత్తుకుని ఓదార్చాడు. అప్పుడే నాకు అతన్ని ఉపయోగించుకుని దేవుగారిని దక్కించుకోవాలన్న ఆలోచన రావడంతో మైకేల్ నేను వశం చేసుకున్నాను. అంతా జరిగాక అతన్ని అక్కడే వదిలి హోటల్ రిసెప్షన్కి వెళ్ళి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి నాకు కావాల్సిన వీడియో క్లిప్స్ మాత్రమే తీసుకుని మిగతా డిలీట్ చేయించాను. ఆ వీడియో క్లిప్నే మీ అందరికీ చూపించాను నేను. ఇదంతా జరిగాక మైకేల్ నన్ను కలిసి ఈ డ్రామా ఆడడం ఆపని, లేకపోతే దేవుబావ గారికి జరిగిందంతా చెప్తానని బెదిరించాడు. దాంతో ఏం చేయాలో తెలియక దేవుగారితో నా పెళ్ళయ్యే వరకు అతని కిడ్నాప్ చేసి ఉంచితే బెటర్ అనిపించి మైకేల్ని తాళతో కట్టేసి బంధించాను. కానీ మైకేల్ అక్కడి నుంచి తప్పించుకొని దేవుబావు గారిని కలుద్దామని వస్తుంటే అతనితో రోడ్ మీద ఘర్షణ పడ్డాను. ఆ ఘర్షణలో అనుకోకుండా నేను అతన్ని వెనక్కి తోసేశాను. అలా తోసేటప్పుడు అతను వ్యాన్ కింద పడ్డం యాక్సిడెంటల్గా జరిగిపోయింది. కానీ నేను కావాలని మైకేల్ని చంపలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను అతన్ని నాకు తెలియకుండానే ఇష్టపడ్డాను. అలాంటిది నా చేతులతో నేనే అతన్ని ఎందుకు చంపుకుంటాను చెప్పండి అంటూ నేల మీద పడి బోర్న ఏడుస్తోంది అంజు. ఆమె అలా ఏడవడం చూసిన అందరికీ 2 నిమిషాలు జాలి వేసిన అంతలోనే ఇంత డ్రామా చేసి దేవు జీవితంతోనే కాదు తమ ఇంటి పరువుతో కూడా ఆడుకున్నందుకు ఆమె వైపు కళ్ళతో నిప్పులు కురిపిస్తూ చూస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఏడుస్తున్న అంజలి వైపు చూసి, నువ్వే కాదు
మైకేల్ కూడా నిన్ను ఇష్టపడ్డాడు. అంతేకాదు, ఇంకా నిన్ను అతను ప్రేమించాడు కూడా. అందుకే నువ్వు చేస్తున్న తప్పును ఆపి నీకు తన ప్రేమ విషయం చెప్పి నేను మార్చాలనుకున్నాడు. అందుకే నీతో అతను అలా టైం స్పెండ్ చేశాడు. అంతేకాని నీ అందంపై మోజుతోనో లేక నీలాంటి అందమైన అమ్మాయి అతనికి దొరక్కో కాదు. అంతేకాదు, తను నిన్ను ప్రేమించాడు కాబట్టే నీకు ప్రేమగా అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. కానీ నీకు హామ్ చేయాలని మాత్రం అనుకోలేదు. అయినా నువ్వే ఆలోచించు, అతని లాంటి బలవంతుడు నువ్వు కిడ్నాప్ చేయగానే నీకెందుకు లొంగిపోయాడు? నిన్ను ఒంటి చేత్తో హ్యాండిల్ చేయగల అతడు ఎందుకు నిన్నేమనకుండా చివరిదాకా నిన్ను మార్చాలని చూశాడు అన్నాడు దేవ్. దేవ్ చెప్పింది విన్న అంజలికి అతను చెప్పిందంతా నిజమే అనిపించింది. తను మైకేల్ని హత్తుకున్నప్పుడు కూడా అతని కళ్ళల్లో ఆమెపై ఉన్న ఇష్టాన్ని కాకుండా ప్రేమను చూసింది. కానీ అదేం పట్టించుకునే స్థితిలో లేని తను అప్పటికి దాన్ని ఇగ్నోర్ చేసేసింది. అంతేకాదు, తను ఎన్నిసార్లు మైకేల్కి హాని చేయాలని చూసినా అతను ఆమెకి ఏదో చెప్పాలనే ఆరాటపడేవాడు తప్ప ఆమెను ఏమీ చేయలేదు. పైగా తాను డిఫెండ్ కూడా చేసుకునేవాడు కాదు. అంతెందుకు, ఫ్యాన్ కింద పడి రక్తం మడుగులో ఉన్నప్పుడు కూడా మైకేల్ నోటి వెంట తన పేరే వచ్చింది. అదంతా ఆలోచిస్తున్న అంజలికి పిచ్చిపట్టినట్టు అనిపిస్తుంటే ఆహా అని గట్టిగా అరుస్తూ నేల మీద పిడికిలతో నేలను కొడుతూ ఏడుస్తూ, తప్పు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను. డబ్బు పిచ్చి ఇంకా సమీర్ మీద గెలవాలనే పంతం మీద దృష్టి పెట్టిన నాకు ఎదుట ఎవరున్నారో అనే విషయం కూడా ఆలోచించలేకపోయానంటూ ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్నామని ఓదార్చాలని కూడా ఎవ్వరికీ అనిపించలేదు. అందుకే ఎవరూ ముందుకు వెళ్ళలేదు. కానీ సమీర్ మాత్రం ముందుకు వెళ్ళి ఏడుస్తూ నేలపై పడున్నామని చేరదీసి, ఏడవ కంజు, నువ్వు చేసిన తప్పైనా నువ్వైతే తను హత్య చేయలేదు కాబట్టి నిన్నెలా అయినా ఈ కేసు నుంచి బయటకు తీసుకొచ్చేలా నేను దేవగారితో మాట్లాడతానంది సమీర. సమీరకు తనంత అన్యాయం చేయాలని చూసినా ఆమె తనపై జాలిని చూపిస్తూ ఉంటే ఆ జాలిని తట్టుకోలేక అక్క అంటూ సమీర్ని హత్తుకుని బోర్ని ఏడుస్తూ, నన్ను క్షమించక్క, నేను నిన్ను ఎప్పుడూ బాధ పెడుతూనే ఉన్నాను. కానీ నువ్వు నన్ను ఒక్కసారి కూడా ఏమీ అనలేదు. ఇప్పుడు కూడా నీ కాపురాన్ని నాశనం చేసి నీ భర్తను నేను లాగేసుకోవాలనుకున్నానని తెలిసినా ప్రేమతో నన్ను హక్కును చేర్చుకున్నావు, కానీ నన్ను శిక్షించాలని అనుకోలేదు. నీలాంటి దాన్న నేను బాధ పెట్టాలనుకున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది అంజు. ఏడుస్తున్న ముఖాన్ని పైకెత్తి చెంపల చేయన కన్నీటిని తుడుస్తూ, ఏడోకు, నువ్వు నన్ను ఎంత బాధ పెట్టాలని చూసినా నేను నిన్నేమీ అనకపోవడానికి కారణం నువ్వు నా రక్త సంబంధానివి, నా చెల్లెలివి, నా తండ్రి రక్తం పంచుకొని పుట్టిన దానివి. తల్లులు వేరైనా మన తండ్రి ఒక్కడే, పేర్లు వేరైనా మనం అతని కూతుర్లమే. అలాంటప్పుడు నేను ఎందుకు శిక్షిస్తాను చెప్పు అంది ప్రేమగా అంజలి నుదుటి మీద ముద్దు పెడుతూ. కానీ సమీర ప్రేమను భరించలేని అంజలి, లేదక్క, నన్ను క్షమించినా నా క్షమాపణ పొందే అర్హత లేదు. ఏ చేతులైతే మైకేల్ చావుకు కారణమయ్యాయో ఆ చేతులకు సంఖ్యలు పడి తీరాలి. దేవుళ్లాంటి బావగారి మీద అత్యాచారం మోపిన నేను జైలుకు వెళ్ళడమే సరైన మార్గం అంటూ సమీర్ నుండి దూరంగా జరిగి లేచి నుంచుని ఆఫీసర్ వైపు చూసి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి ఆఫీసర్ అంది దృఢంగా. అది విన్న ఆఫీసర్ చిన్నగా నవ్వి దేవ్ వైపు చూశాడు. దేవ్ కూడా చిన్నగా నవ్వేసరికి అందరూ ఆ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంజు మాత్రం అదేం పట్టించుకోకుండా తన త్వరలో తను నన్ను అరెస్ట్ చేయండి అంటూ ఏడుస్తోంది. మిమ్మల్ని దేనికి అరెస్ట్ చేయాలి మేడం అన్నాడు ఆఫీసర్. దేనికంటారేంటి, నా బుర్రలాగే మీ బుర్రలో ఉండే చిప్ కూడా పోయిందా ఏంటి? నన్ను మైకేల్ని చంపిన నేరం కింద అరెస్ట్ చేయాలి అంది వెక్కి వెక్కి ఏడుస్తూనే అంజలి. ఏ మైకేల్? ఈ మైకేల్ నేనా మీరు చంపింది అన్నాడు ఆఫీసర్ పోలీసుల వెనక నిలబడిన మైకేల్ని ముందుకు లాక్కొచ్చి నిలబెట్టి. తలకి చిన్న కట్టు తప్ప ఇంకెటువంటి ప్రాబ్లం లేని మైకేల్ని చూస్తూనే ఆనందంగా, నువ్వు బ్రతికి ఉన్నావా భయ్యా అంది సమీర మెరుస్తున్న కళ్ళతో. ఆ మాటకు అంజు కళ్ళు తుడుచుకొని, భయ్యా కాదు మరిది, ఇతనే నీ మరిది అంటూ మైకేల్ని గట్టిగా హత్తుకుని, ఐ లవ్ యూ సో మచ్ మైకేల్, నువ్వు నన్ను అంతగా లవ్ చేస్తే నేనే నీ లవ్ని గుర్తించలేకపోయాను. అయినా నేను కాదు డ్రామా చేసింది, మీ అందరూ నాతో డ్రామా చేశారు కదా అంది ఏడుస్తూ.
మరి నీలాంటి డ్రామా క్వీన్ మార్చాలంటే ఆ మాత్రం డ్రామా చేయాలి కదా మర్దల్ గారు అన్నాడు దేవ్ వెటకారంగా నవ్వుతూ. పొండి బావగారు, కొన్ని క్షణాలు నిజంగా నా గుండె ఆగిపోయింది మీరు ఆడిన అబద్ధానికి అంది ఇంకా మైకేల్ని హత్తుకునే దేవ్ వైపు చూస్తూ. నువ్వు ఆడిన అబద్ధాల ముందు మా అబద్ధాలు ఎంత చెప్పు అన్నాడు దేవ్ భుజాలు ఎగరేస్తూ. ఆ మాటకి నన్ను క్షమించండి బావగారు అంది ఏడుముఖంతో. నేను నిన్ను క్షమించాలంటే ఇప్పుడు నువ్వు పట్టుకున్న మైకేల్ చేతిని ఎప్పటికీ వదలకూడదు, సరేనా అన్నాడు దేవ్. ఆ మాటకి అంజు మైకేల్ ముఖం వైపు చూస్తూ, వీడు వదిలినా నేను మాత్రం వీడిని ఎప్పటికీ వదలనంటూ అతను మరింత గట్టిగా హత్తుకుంది. తను ప్రేమగా హత్తుకున్న అంజలి తల నిమురుతూ, నేను ఎప్పటి నుండో నీ చేతిని వదలలేదు తెలుసా అన్నాడు మైకేల్. ఆ మాటకి అంజు అతని వైపు ప్రేమగా చూస్తుంటే వాళ్ళిద్దరి వైపు అందరూ ఆనందంగా చూస్తూ ఇప్పటికైనా అంజలి బుద్ధి మారిందని సంతోషపడ్డారు. అంతకన్నా ముందే అక్కడికి వచ్చిన చక్రవర్తి వసంతలు కూడా ఎలాగోలా తమ కూతురు ఆనందంగా ఉండడమే తమకు కావాలనుకుని అంజు మైకేల్ బంధానికి ఒప్పుకున్నారు. అప్పటికే అంజు ఇందాక చెప్పిన వీడియో క్లిప్పింగ్ ఆఫీసర్ నెట్లో పెట్టడం వల్ల దేవు మీద పడ్డ నింద చెరిగిపోయింది. అంతేకాదు మైకేల్ లవ్ స్టోరీ బయటకు రావడంతో అంజు మీద ఉన్న బ్యాడ్ టాక్ కూడా కాస్త తగ్గి ఫోకస్ మైకేల్ మీదకు మళ్ళింది మీడియాలో. అంజుని ప్రేమగా పొదుగు పట్టుకున్న మైకేల్ వైపు చూస్తూ, నువ్వు ఇప్పటి నుండి నా పర్సనల్ అసిస్టెంట్వి కాదు, నా కంపెనీ మేనేజర్వి. నేను మన బెంగళూరు కంపెనీకి మేనేజర్కి అపాయింట్ చేస్తున్నాను. రేపే మీ ఇద్దరికి పెళ్లి చేసి మిమ్మల్ని అక్కడికి పంపిస్తాను అన్నాడు దేవ్. ఆ మాటకి థ్యాంక్స్ సార్ అన్నాడు మైకేల్ సంతోషంగా. సార్ కాదు అన్నయ్య అను, నాకు నువ్వు అమర్ ఇద్దరూ ఒకటే అన్నాడు దేవ్. ఆ మాటకి మైకేల్ కళ్ళలో తిరుగుతున్న కన్నీళ్లతో దేవుని హక్ చేసుకున్నాడు. డోంట్ బి ఎమోషనల్ అంటూ మైకేల్ భుజంపై ప్రేమగా నిమిరాడు దేవ్. అదంతా చూసిన దేవేంద్ర, అది సరే, బ్రతికున్న మైకేల్ చనిపోయాడని ఎందుకు నాటకం ఆడించావు? ఇంకా మైకేల్ని ఎలా కనిపెట్టావు? ఇదంతా అంజు మైకేల్ని అడ్డు పెట్టుకుని చేసిందని నువ్వెలా ఊహించావు అన్నాడు దేవ్ వైపు చూస్తూ దేవేంద్రవర్మ. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.